అహల్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ నుంచి విజయవాడకు పయనమైన సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీలో నిర్మలా సీతారామన్, రామ్నాథ్ కోవింద్లతో భేటీ. స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజ్ ఇవ్వడం పట్ల నిర్మలా సీతారామన్ కి కృతజ్ఞతలు తెలిపిన సీఎం. రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ. ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని వెల్లడి. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టీకరణ. రాష్ట్రంలో హెచ్ఐవీని నిర్మూలించేందుకు చర్యలు చేపట్టామన్న మంత్రి సత్యకుమార్. రాష్ట్రంలో 2,25,000 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారని వెల్లడి. ఐసీటీసీ వాహనాలు గ్రామానికి వచ్చినప్పుడే ప్రజలు మొహమాటం పడకుండా టెస్టులు చేయించుకోవాలని సూచన. ఢిల్లీ నుంచి విజయవాడకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పయనమయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత రాత్రి దావోస్ నుంచి ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఢిల్లీలో ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్లను కలిశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకి స్పెషల్ ప్యాకేజీ ప్రకటించడం పట్ల నిర్మలా సీతారామన్ కి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. 2025-26 కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. కాగా దావోస్ లో సీఎం చంద్రబాబు పర్యటన 4 రోజుల పాటు సాగింది. రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనులు ప్రారంభం ఆలస్యమైందని చెప్పారు. జిఏడి టవర్ తీసుకుంటే అది 48 అంతస్తులు. 48 అంతస్తుల జిఏడి టవర్ అది 17.34 లక్షల చదరపు అడుగులు. అదేవిధంగా టవర్ 1, టవర్ 2 అవి 2 తీసుకుంటే ఒక్కొక్కటి 40 ఫ్లోర్లు, 28.41 లక్షల చదరపు అడుగులు. అదేవిధంగా టవర్ 3 and 4 తీసుకుంటే అది కూడా 40 ఫ్లోర్లు, అది 23.42 లక్షల చదరపు అడుగులు. హైకోర్టు మొత్తం 7 అంతస్తులు, 20.32 లక్షల చదరపు అడుగులు. మొత్తం జిఐడి టవర్స్ 5గా, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 కానీ, అదేవిధంగా అసెంబ్లీ కానీ, అదేవిధంగా హైకోర్టు కానీ తీసుకుంటే మొత్తం 1,03,00,000 చదరపు అడుగులకు డిజైన్ చేసి దానికి తగ్గట్టుగా యాక్చువల్గా ఫౌండేషన్ మొత్తం ఆల్మోస్ట్ చేసాం. వర్క్ టేకప్ అయ్యే స్టేజ్లో గత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొత్తం నీడల్లో పెట్టేసింది మొత్తం కంప్లీట్గా. సరే, ఈ ప్రభుత్వం రాగానే ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాడికి ఇచ్చాము. మీరు స్టడీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వండి. వాళ్ళు స్టడీ చేసి రిపోర్ట్ పాజిటివ్ ఇచ్చారు. ఎటువంటి డ్యామేజ్ ఏమీ లేదు, మీరు వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు అని ఇచ్చారు. దాని మీద యాక్చువల్గా టెండర్లు పిలిచే స్టేజ్కి వచ్చాం. అదేవిధంగా ఈరోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ ఉన్నాయి. ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్ 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్. అంటే అన్ని 180 అడుగులు, 200 అడుగులు అలాంటి పెద్ద పెద్ద రోడ్లు. ఆ ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్లు. అదేవిధంగా లేఅవుట్స్లో రోడ్స్ తీసుకుంటే దాదాపు 1,500 కిలోమీటర్లు వస్తుంది. వీటిని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలని ముఖ్యమంత్రి గారు అన్ని అండర్ గ్రౌండ్లోనే ఉండాలా, ఈ విధంగా పోల్స్ ఉండకూడదంటే ఎలక్ట్రికల్ లైన్స్ కానీ. రాష్ట్రంలో హెచ్ఐవీని నిర్మూలించేందుకు చర్యలు చేపట్టామని, అలాగనే రాష్ట్రంలో 2,25,000 మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారని ప్రభుత్వం రికార్డులో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఐసీటీసీ వాహనాల గ్రామానికి వచ్చినప్పుడే ప్రజలు మొహమాటం పడకుండా టెస్టులు చేయించుకోవాలని కోరారు. ఏపీ బ్రాహ్మణ అర్చకులు పురోహితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 21 జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధులు కూటమి ప్రభుత్వంలో తమ సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం కృషి చేస్తుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో మీ అధ్యక్షుడు రామశాస్త్రి గారు ఇక్కడే ఉండి అమరావతిలోనే ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మీ అందరి కోసం పూర్తి స్థాయిలో వర్క్ చేస్తారు. ఆయనకి చేదోడు వాదోడుగా నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే ఆర్బీఎస్ నాయకులు అందరూ కృషి చేస్తారని నేను తెలియజేస్తున్నాను.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోడూరు మండలంలో ఆకస్మికంగా సుడిగాలి పర్యటన చేశారు. కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలో సచివాలయం, ప్రాథమిక ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలని, పిల్లలకి బరువులని, రికార్డుల్ని పరిశీలించడం జరిగింది. 40-50,000 అయితే కంప్లీట్ అయిపోతుంది సార్. ఈ సిపిఎంలో మనకి అన్ని స్కూల్స్కి డోర్స్, విండోస్ రావాలి సార్. వాటితో పాటు అది క్లోజ్ అవుతుంది సార్. ఎక్స్ట్రా ఫ్లోరింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్కి 50K ఉంటే సరిపోతుంది సార్. మీ పేరేంటి? నాగభూషణ్. మీరేనా మ్యాథమెటిక్స్ టీచర్? సో ఏంటి అంటే అందరూ పిల్లలు వెరీ రేర్ టు సీ కిడ్స్ సేమ్ మ్యాథమెటిక్స్ సిస్టమ్. పర్సనాలిటీ కూడా ఎలా నేర్పిస్తారు? జనరల్ సిచ్యువేషన్, లైఫ్ సిచ్యువేషన్స్, సింపుల్ వర్డ్స్, వాళ్ళతో ఎఫెక్ట్స్ వేసినాము. ఈజీ అండ్ ఈచ్ అండ్ ఎవరీ ప్రాబ్లమ్ అంటే అది యాక్చువల్లీ ఈజీ, బట్ న్యాచురల్ ప్రాసెస్ సార్. అదేదో మనం మెకానికల్ డిఫైన్ చేయలేదు ఇప్పుడు సార్. మీకు ప్రైమరీ స్కూల్ నుంచి ఇక్కడ ఏ క్లాస్ నుంచి ఉంది? ఫస్ట్ నుంచి ఫౌండేషన్ బాగుంది సార్. మన రెగ్యులర్ నియర్ బై హై స్కూల్స్లో వచ్చి కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే ఆన్లైన్లో కూడా చెప్తుంది. మంచి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కూడా చేస్తాం సార్. మీరు 1 minute టైం ఇస్తుంది. మౌలానా షేక్ ముస్తక్ అహ్మద్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. మళ్లీ 2024లో కూటమి ప్రభుత్వంతోనే ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలిపారు. నమస్కారాలు. మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి, రాష్ట్ర ప్రజలకి నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగలేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో గతంలో కూడా అభివృద్ధి సంక్షేమం జరిగింది. మళ్ళీ 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే అన్ని వర్గాలకి, ప్రతి మతంలో ఉన్న వాళ్ళకి, రాష్ట్రానికి అభివృద్ధి, రాష్ట్ర ప్రజలకి సంక్షేమానికి పచ్చ జెండా చూపిస్తున్న తెలుగుదేశం పార్టీ. దాంట్లో భాగంగా మైనారిటీస్కి కూడా సబ్సిడీతో కూడిన రుణం 326 కోట్ల రూపాయలు. గతంలో చూశారు, రాష్ట్ర ప్రజలు, ప్రతి ఒక్కరికి తెలుసు, వ్యవస్థలన్నీ, ముఖ్యంగా మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎటువంటి ఫంక్షన్ లేకుండా మూతపడిపోయింది. అదేవిధంగా జిల్లాల వారీగా చూసుకుంటే మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి సంబంధించిన అధికారులు కానీ, ఆఫీసర్స్ కానీ మూతపడిపోయినాయి. ఎలాగైతే యువగళం పాదయాత్రలో యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మైనార్టీస్ సమస్యల్ని నోట్ చేసుకున్నారో, ఆ నోట్ మేరకు ప్రతి చోట, ప్రతి పల్లె, ప్రతి పట్టణం యువగళం పాదయాత్ర చేస్తూ ప్రజలు పడుతున్న కష్టాలు, ముఖ్యంగా మైనార్టీస్ పడుతున్న కష్టాల్ని గుర్తించి నోట్ చేసుకొని ఈరోజు మైనార్టీస్కి రుణాలు, సబ్సిడీ రుణాలు కేటాయించడం జరిగింది. తప్పకుండా రాష్ట్రంలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు గారు. మైనార్టీస్ కి అండదండగా ఉండే ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు గారు, మన ప్రియత ముఖ్యమంత్రి వర్యులు. మైనార్టీలకి హజౌస్ కానీ, ఉర్దూ భాష కానీ, అదేవిధంగా మైనార్టీల కళాశాలలు కానీ, మొన్న విజిట్ చేసినాం నర్సరావుపేటలో మైనార్టీస్ కళాశాల, ఐటీఐ కళాశాల బ్రహ్మాండంగా నిర్మించినాము 2014 to 19. కానీ మూత వేశారు జగన్ సర్కార్లో.
సివిల్ సప్లై హమాలీలకి తక్షణమే పెంచిన వేతనాలు అందించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల సివిల్ సప్లై కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పెంచిన వేతనాలని జీవో రూపంలో అందజేయాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రాధాకృష్ణ, చిన్న ఆంజనేయులు, సురేష్, అంజుబాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్లో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులు ఈరోజు మెరుపు సమ్మె చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఈ మెరుపు సమ్మె కారణం బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఎందుకంటే 2022తో కూలీ రేట్ల అగ్రిమెంట్ అయిపోతే ఆ తర్వాత 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూలీ రేట్ల పెంపుదలకి ప్రభుత్వం పూనుకోవటంలో ఈ హమాలీ కార్మికులకు సంబంధించినటువంటి కూలీ రేట్లు పెంచాలని 2023లో పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. ఆ పోరాటాల ఫలితంగా కూలీ రేట్ల జీవో అయిపోయిన తర్వాత, గత అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత సంవత్సర కాలానికి చర్చలు మొదలుపెట్టారు. కూలీ రేట్లు పెంచాలని చెప్పి కార్మికులు కోరుతున్నటువంటి కోరికని అమలు జరపడానికి ఒక అగ్రిమెంట్ జరిగింది ప్రభుత్వ అధికారులకి, సంఘాలకి మధ్య. ఈ అగ్రిమెంట్ను అమలు జరపట్లేదు. అగ్రిమెంట్ను అమలు జరపమని మళ్ళీ 1 సంవత్సరం పాటు పోట్లాడారు. ఈ పోరాటాలు ఎన్ని చేసినప్పటికీ అగ్రిమెంట్ను అమలు జరపకపోవటం వల్ల ఇటీవల కాలంలో మరి 3 మాసాల క్రితం మంత్రి గారి దగ్గర, సాక్షాత్తు సివిల్ సప్లైస్ మంత్రి గారి దగ్గర ఆయన సమక్షంలో తక్షణమే కూలీ రేట్లు అమలు జరిపే విధంగా జీవో జారీ చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. 3 మాసాలు గడిచినప్పటికీ ఇంతవరకు లేదు. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెరుపు సమ్మె జరుగుతూ ఉంది. ఈ మెరుపు సమ్మెతో ఆగదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు పూనుకుని ఈ కార్మికులకు సంబంధించినటువంటి కూలీ రేట్ల జీవోను విడుదల చేయాలి. ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో అగ్రిమెంట్కి అనుగుణంగా ఆ అగ్రిమెంటుతో పాటు జీవోని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోయేటైతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఇతర సంఘాలను కలుపుకొని కూడా పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. రాష్ట్రంలో చేనేత కార్మికుల జీవితాలు మరింత దుర్భరంగా తయారయ్యాయని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. చేనేత కార్మికుల సమస్యల్ని పరిష్కారం కోరుతూ శుక్రవారం గుంటూరులో చేనేత జౌలి శాఖ ఏడీ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సోదర్ గారు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రోజున దేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత మంది వృత్తిలో బతికే, చేతి వృత్తిలో బతికే వాళ్ళు చేనేత కార్మికులు. ఈ రోజున చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి 80,000 మందికి నేతన్న నేస్తం 24,000 కల్పించి సహకార సంఘాలని దివాళా తీయించింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ రాష్ట్రంలో కాస్త మేలు జరుగుతుందని అందరం కూడా ఆశపడ్డాం. ఈయన వచ్చేసేసి కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే చేనేత బడ్జెట్ కేటాయించాడు. అటు నేతృత్వ నేస్తం ఆపేశాడు. సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు దాదాపు 156 కోట్ల రూపాయలు ఉంటాయి, అవి కూడా విడుదల చేయలేదు. కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే దీనికి త్రిప్ట్ ఫండ్ స్కీమ్ కింద విడుదల చేశాడు. ఇవాళ సహకార సంఘంలో రావాల్సిన త్రిప్ట్ ఫండ్ స్కీము, యార్న సబ్సిడీ, పావలా వడ్డీ, రిబేటుకు సంబంధించి 2017 నుంచి ఇప్పటి వరకు ₹1 రాలేదు. ఆయాల నుంచి ఇవాళ వరకు కూడా సహకార సంఘాలు జీడీసీసీ బ్యాంకు దగ్గర అప్పులు తెచ్చి లక్షల రూపాయల అప్పులు తెచ్చి వడ్డీలు కడుతుంది. సహకార సంఘ వ్యవస్థ అట్టాగే చేనేత మొత్తం కూడా దివాళా తీసే పరిస్థితికి ఏర్పడింది. ఈ లోపల కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ మొత్తం చేనేత వ్యవస్థనే సర్వనాశనం చేసింది. ఇటు మాసెవరి దగ్గర నేర్పించే పరిస్థితి లేకుండా, నేర్పించిన బట్టకి గిట్టుబాటు ధర రాక పవర్లు దెబ్బకి మొత్తం చేనేత కునారు వెళ్ళిపోతుంది. పట్టు చీరలు చేనేత మీద ధర్మవరంలో నేసే చీర 6,000 రూపాయలు ఉంటే ఇవాళ అక్కడ 200 మగ్గాలు ఎయిర్ జెట్లు అని వాయువేగంతో నాడి లేకుండా నడిచే మగ్గాలను 200 మగ్గాలు పెట్టి రోజుకు 3 మగ్గ, ఒక మగ్గ మీద 3 చీరలు తయారు చేసి దాన్ని చాలా కారు చౌకగా తీసుకొచ్చి మార్కెట్లోకి తీసుకొస్తే ఆ పోటీకి చేనేత నిలబడలేకపోతుంది. మేము ఇవాళ మొత్తం 172 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 5 కోట్లు మాత్రమే చేనేతకు ఉంది. మిగతా అన్ని కూడా గతంలో వీళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పుని చెల్లించే దానిలో మార్గంగా మాల్స్ కడతామంటున్నారు. ఈ మాల్స్ డబ్బున్న వాళ్ళకో లేకపోతే మాస్టర్ వాళ్ళకో ఇంకా పెద్ద బెడా పెట్టుబడిదారులకో తప్ప చేనేత కార్మికులకు ఉపయోగపడదు. అందుకని మేము ఈ రాష్ట్రంలో చేనేతకు 2,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించాలని, ప్రస్తుతం ముందు ఇప్పుడేట్లుగా చేనేతకి నేతలు నేస్తాం వాళ్ళు మేము మినిస్టర్ గారిని కలిసాం, అట్లాగే లోకేష్ గారిని కలిసాం. మొత్తం 82,000 మందికి మేము
గత ప్రభుత్వం నేతల నేస్తం ఇచ్చిందంటే దాంట్లో 32,000 బోగస్ ఉన్నాయన్నారు. సరే, ఆ 32,000 బోగస్ తీసేసి సహకార సంఘాల్లో కానీ మాస్టర్ దగ్గర నేసేవాళ్ళు కానీ షెడ్లో నేసేవాళ్ళు కానీ ఒక 15,000 మంది ఉంటారమ్మా. అది ఇది కలిపి 65,000 పడిపోతుంది. నేతల నేస్తం అందరికీ వర్తించమంటే ఈ డబ్బులు తీసుకొని తాకుతారనే మాట మినిస్టర్ గారు మాట్లాడారు. ఆ తర్వాత లోకేష్ గారి దగ్గర కూడా ఈ విషయం తీసుకుపోయాం. మేము 17 డిమాండ్లు ఇస్తే దాంట్లో 5 డిమాండ్లు ఆయన అండర్లైన్ చేసుకున్నాడు. 1 సహకార సంఘాల బకాయిలు మొత్తం రద్దు చేయాలని, 2 సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు మొత్తం విడుదల చేయాలని, నేతలను నేస్తం మొత్తం అర్హులైన ఉపవృత్తుల వాళ్ళకు కూడా కేటాయించాలని, మొత్తం 5 డిమాండ్ల మీద ఆయన అండర్లైన్ చేసుకుంటే మేము కూడా ఎంత ఆశపడ్డాం. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా చేస్తారని. కానీ ఇవాళ 5 కోట్లతో దాన్ని ముగించేశారు. 5 కోట్ల రూపాయలు ఏ మూలకబరి ఇవాళ ఎవరైనా బతకాలి అంటే కనీసం 25,000 రూపాయలు లేకుండా బతికే పరిస్థితి లేదు. కానీ చేనేత కార్మికుడు అతి దీనంగా 4,000 రూపాయల పెన్షన్, ఇంకొక 2,000 రూపాయలు దాంతోనే బతికి జీవనం వెళ్ళదీస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అందుకని వీళ్ళ జీవనం కొనసాగాలి అంటే, చేనేత బతకాలి అంటే చేనేతకి గవర్నమెంట్ అండ లేకుండా బతికే ప్రసక్తే లేదు. అందుకని ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. అర్హులైన వాళ్ళందరికీ కూడాను మన ముద్రా లోన్లు ఇవ్వాలని, అట్లాగే నేతల నేస్తానికి మొత్తం షెడ్డులో నేసేవాళ్ళు కానీ ఉపవృత్తుల వాళ్ళు కానీ అందరికీ కూడాను కలిపి మొత్తం 65,000 66,000 మంది అవుతారు. వాళ్ళకి 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమైన డిమాండ్లతో ఇవాళ ధర్నా చేసి మెమోరాండం అయిపోతున్నాం. దీని తర్వాత ప్రభుత్వం దిగిరాకపోతే మళ్ళీ కమిషనర్ ఆఫీస్ దగ్గర ముట్టడి చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులపై విజయవాడ ప్రత్యేక కోర్టుకి టీడీపీ నాయకులు హాజరయ్యారు. మంత్రి రామానాయుడుతో పాటు పలువురు టీడీపీ నాయకులు ఆనాటి వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసి నిర్బంధించిన ఆశా వర్కర్లకు సాయం చేసినందుకు నాడు అక్రమ కేసు వాయిదాకు నేడు కోర్టుకి హాజరయ్యారు. కాలంలో మీరు చేసిన శ్రమ, మీరు చేసిన కష్టం, మీరు 24 గంటలు అక్కడే ఉండి 24 గంటలు అన్నం అక్కడే తిని రాత్రులు గడిపి ప్రజల కోసం మీరు చేసింది మేము ఎప్పటికీ మర్చిపోలేదు. మన బాధ్యత కదా సార్ అది. ఆశా వర్కర్లు తమ న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం ఆ రోజు విజయవాడ మరి ఇచ్చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా తెల్లవారుజామునే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కి తరలించి వాళ్ళల్లో బాలింత్రాలు ఉన్నారు, పాపం గర్భిణీ స్త్రీలు ఉన్నారు, మహిళలు. ఎప్పుడూ పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కనటువంటి మహిళలను కూడా అక్రమంగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించడమే కాదు, మాలాంటి శాసనసభ్యుల్ని ఒక ప్రజాప్రతినిధుల మీద కూడా ఆ రోజు అక్రమంగా మాపై కూడా కేసులు పెట్టి మరి ఈరోజు ఏదైతే ఇక విజయవాడ స్పెషల్ కోర్టుకి ఆ కేసుల నిమిత్తం హాజరవడం జరుగుతోంది. అంటే గత నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి ప్రభుత్వం ఒక కక్షలు కేసులు వేధింపులతో సాగినటువంటి పాలనకు ఈ ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజలకి మేలు చేసి ప్రజలకు సేవ చేయడం కూడా తప్పుగా ఆ రోజు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కూడా విజయవాడ ఈ స్పెషల్ కోర్టుకి ఈ ఆశా వర్కర్ల కేసు నిమిత్తం హాజరవడం జరిగిందని చెప్పి తెలియజేస్తుంది. ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన స్వతంత్ర సమరయోధుల భవనంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపుని నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు వేమూరు బాబురావు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద బడుగు బలహీన వర్గాల దృష్టిలో పెట్టుకుని ఈ క్యాంపుని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 26 జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ సీనియర్ సిటిజన్స్ ఈ అక్కడ ప్రాంగణంలో జెండా వందనం చేయటం, కాసేపు మాట్లాడుకోవటం అది జరుగుతుండే. దీంతోపాటు ఒక సేవా కార్యక్రమాన్ని కూడా జోడిస్తే ఆదివారం అయింది, సెలవు దినం, ఉద్యోగస్తులు, పిల్లలు, పేదవాళ్ళు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఒక మెడికల్ క్యాంప్ పెడదామని నిర్ణయం చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్ అంటే 10-15 విభాగాలు పెడితే
వాటి మీద దృష్టి సారించడం కష్టం కనుక ఒక వినూత్నమైన పద్ధతిలో కేవలం 2 విభాగాలను మాత్రం ఎంపిక చేసుకుని గ్యాస్ట్రోఎంట్రాలజీ, జీర్ణకోశ సమస్యలు, ఉదర సమస్యలు, కాలేయము, క్లోమ గ్రంథి, మద్యము సేవించే వారికి అధికంగా కాలేయ సమస్యలు, ఈ క్లోమ గ్రంథి సమస్యలు వస్తాయి. ఈ రోజున అందరికీ కూడా గ్యాస్ ట్రబుల్స్ చాలా అధికంగా ఉన్నాయి. అలాగే మొలలు, మలబద్ధకం, కామెర్లు ఇలాంటి అనేకమైన జీర్ణ సంబంధిత వ్యాధులకు ఒక పెద్ద ఎత్తున శిబిరం నిర్వహించడం, అలాగే నడువు నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయి. అలాంటి ఆర్థో, ఈ 2 విభాగాల మీద దృష్టి సారించి ఈ 2 నిర్వహిస్తున్న కొంతమంది తెలవక మెడికల్ క్యాంప్ అంటే మిగతా కూడా ఉంటాయని వస్తారు. అలాంటి వారికి కూడా జనరల్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే పొట్టకి స్కానింగ్ పరీక్ష నిర్వహించాలంటే 1500 నుంచి 2000 రూపాయలు తీసుకుంటున్నారు. పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ఉచితంగా చేయడానికి ఏర్పాటు చేశాం. అలాగే గుండెకి ఈసీజీ పరీక్ష, గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్ష కూడా ఉచితంగా చేయబడతాయి. అలాగే ఎముకలు పెళుసుదనాన్ని అంచనా వేయటానికి, త్వరలో ఏమైనా దానంతరగదే ఎముక విరిగిపోతుందా తెలుసుకోవడానికి డెక్సా స్కాన్ అంటారు, PMD, బోన్ మినరల్ డెన్సిటీ. ఇది కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే 1000-1500 తీసుకుంటారు. కనుక ఈ స్కానింగ్ చేసుకుంటే ఎముక పెళుసుదనం ఉన్నట్టు గమనించి కాల్షియం టాబ్లెట్లు వాడటం ద్వారా, విటమిన్ టి టాబ్లెట్లు వాడటం ద్వారా ఎముక విరగకుండా నిర్ధారణ చేసుకోవచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే వృద్ధాప్యంలో కింద పడతారు, ఎముక ఇరుగుతుంది అనుకుంటున్నారు. అలా కాదు. ఎముక పెళుసుదనం వల్ల కాల్షియం లోపము, విటమిన్ డి లోపము, మెగ్నీషియం లోపము, ఫాస్ఫరస్ లోపం వల్ల ఎముక పెళుసుదనంతో కేంద్ర ప్రభుత్వ రైతు, కూలీ, కార్మిక, సామాన్య ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా డివిజన్ కేంద్రంలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రైతు సంఘ జేఏసీ అధ్యక్షులు వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వడ్డే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అందరికీ అన్నం పెట్టే రైతుల్ని దారుణంగా మోసగించిందని చెప్పారు. అన్ని వర్గాల వారిని కేంద్రంలో ఉన్న బీజేపీ దారుణంగా మోసగించిందని అన్నారు. స్వామినాథన్ సిఫార్సులని అమలు చేసి రైతులకి మేలు చేస్తామన్న బీజేపీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆ ఊసే లేదని చెప్పారు. ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పే అందుకే దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద కార్పొరేట్లకు మాత్రమే చెందాలి అని చెప్పి భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచేటటువంటి పని చేస్తుంది. సంపదను సృష్టించేటటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వీళ్ళందరికీ చెందాల్సినటువంటి సంపదని కార్పొరేట్లు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుంది. దానికోసమే 3 చట్టాలు తెచ్చింది. ఆ 3 చట్టాలు రద్దు చేయాలని చెప్పి సుదీర్ఘమైనటువంటి పోరాటం రైతాంగం చేసి 750 మంది బలిదానం చేసిన ఆనాడు వ్రాతపూర్వకంగా మోడీ హామీ ఇచ్చినటువంటి దాని మేరకు మేము ఒక్కటే సూటిగా మోడీ గారిని అడగదలిచాం. పరమ రామభక్తుడని చెప్పుకునేటటువంటి మోడీ గారు మీకు అర్హత ఉందా అని అడుగుతున్నాను నేను. ఎందుకనంటే రాముడు ఆడిన మాట తప్పకుండా తండ్రి మాట కోసం ఏంటంటే అడవుల పాలయ్యాడు. కానీ మీరు ఈరోజు 750 మంది రైతులు బలిదానం అయితే వాళ్ళ సాక్షిగా ఏంటంటే మీరు హామీ ఇచ్చినటువంటి దాని మేరకు కనీస మద్దతు ధర మీరు ఇంతవరకు ప్రకటించకుండా రాష్ట్రాలు ఎవరూ కూడా మేము ప్రకటించినటువంటి మద్దతు ధరకి అదనంగా ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఆదేశాలు ఇవ్వటం అని అంటే ఇది రాముడి పరిపాలన కాదు, రావణాసుర పరిపాలన తప్ప ఇంకోటి మాత్రం కాదు. ఇది మేము స్పష్టంగా చెప్పదలిచి. అదే రకంగా ఈరోజు 4 లేబర్ చట్టాలని మీరు పుట్టకముందు, మేము పుట్టకముందు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక అనుకూల చట్టాలని మీరు రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా కోడ్లు తీసుకొస్తే ఆ కోడ్లకు వ్యతిరేకంగా మొత్తం రైతాంగంతో పాటు కలిసి కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఇప్పటికీ కూడా మీరు ఈ చట్టాలు అమలు జరపాల్సిందే, యజమానులకు అనుకూలంగా కార్మికుల కనీస వేతనాలు ఉండకూడదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ఐ లేదు,
వాళ్ళ పర్మనెంట్ చేసేటటువంటి పని లేదని చెప్పి మీరు పంపించడం అని అంటే మీరు కార్మిక ద్రోహులు తప్ప ఇంకోటి మాత్రం కాదు. అటు రైతాంగానికి ద్రోహం చేసి కార్మికులకు ద్రోహం చేసి ఈరోజు దేశంలో కార్పొరేట్లను పెంపొందించే దానికోసం ప్రయత్నించటం అని అంటే దేశ సంపద వాళ్ళ చేతిలో పెట్టడం అని అంటే మీరు దేశభక్తియుతమైనటువంటి పరిపాలన సాగించట్లేదు. ఏదైతే ఈరోజు మీరు ప్రతి ఒక్కళ్ళ మీద మీ మాట కాదన్న వాళ్ళ మీద దేశద్రోహులు అనేటటువంటి ముద్ర వేస్తుంటారో మీకు ఈరోజు ఆ ముద్ర మీకు వర్తిస్తుందని చెప్పి మేము చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈరోజు మేము స్పష్టంగా చెప్పదలిచాం, మేము ఈ భారత రాజ్యాంగ సాక్షిగా ఈ దేశ సంపద మీద మా హక్కుల్ని మేము కాపాడుకోవడం కోసం 26వ తారీఖున పెద్ద ఎత్తున ఏంటంటే రైతాంగంతో పాటు కలిసి కార్మిక వర్గం, రైతుల, కార్మికుల, ప్రజల యొక్క శ్రేయస్సుని గమనంలో పెట్టుకొని మేము దేశవ్యాప్తంగా కూడా రిపబ్లిక్ డే దినోత్సవం ఒకవైపున జరుగుతుంది. మీరంతా కూడా ఏంటంటే మేము సాధించామని ప్రభుత్వాలు చెబుతున్నాయి, కానీ మీరు సాధించేటటువంటిది కార్పొరేట్లకు ఉపయోగపడుతుంది, మాకు ఉపయోగపడాలని చెప్పి మేము మా నిరసనని తెలియజేస్తున్నాం. దీన్ని పెద్ద ఎత్తున ఏంటంటే ప్రజలంతా పాల్గొనాలి, రైతులు, కార్మికులు, ప్రజానీకం పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీ నుంచి విజయవాడకు పయనమైన సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీలో నిర్మలా సీతారామన్, రామ్నాథ్ కోవింద్లతో భేటీ. స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజ్ ఇవ్వడం పట్ల నిర్మలా సీతారామన్ కి కృతజ్ఞతలు తెలిపిన సీఎం. రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను జనవరి నెలాఖరులోపు పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ. ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని వెల్లడి. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టీకరణ. రాష్ట్రంలో హెచ్ఐవిని నిర్మూలించేందుకు చర్యలు చేపట్టామన్న మంత్రి సత్యకుమార్. రాష్ట్రంలో 2,25,000 మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారని వెల్లడి. ఐసీటీసీ వాహనాలు గ్రామానికి వచ్చినప్పుడే ప్రజలు మొహమాటం పడకుండా టెస్టులు చేయించుకోవాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.